నమస్తే, వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను రాజశేఖర్. గత ప్రభుత్వ తీరుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కీలక వ్యాఖ్యలు కొన్ని చేశారు. నిన్న ఓటర్ల దినోత్సవం సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసకరమైనటువంటి పాలనకు సంబంధించి ఆమె కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ రోజు ఆమె ఏ వ్యాఖ్యలు చేశారో ఒకసారి మనం చూద్దాం. We as politicians, we have faced so many things. And now the candidates also, I am very disheartened to say one incident in Telangana election. One of the candidate was appealing the voters, please vote for me. If you are not voting, I will commit suicide. That type of influence should not be there. That is wrong. And I appeal the election commission, they should take strong action against such candidates also. You appeal by doing what are the good things you have done. But sitting in front of the camera and saying, oh, I will, if you are not voting, I will commit suicide, then how will... I would like to make it clear to all Telangana people, the past government was not accessible to common man. People were in chaos to submit their grievances. We all witnessed that there was no government mechanism that existed to wipe out poor man's tears. Today, a democratic government is ruling Telangana. State government ministers are available to hear public grievances at the Prajavani program every Tuesday and Friday at Mahatma Jyotiba Phule Praja Bhavan in Hyderabad. Freedom is given to common man to submit their grievances before the chief minister and the ministers in the state secretariat. The government is contemplating the launch of the Prajavani program at the grassroots level. It is a testament to Telangana's progress that the state succeeded in entering agreements for the highest ever rupees 40,232 crore investments with global and domestic companies during the Chief Minister Revanth Reddy Garu's recent Davos visit. I am heartily congratulating the Chief Minister. గణతంత్ర దినోత్సవం వేళ కొన్ని కీలక వ్యాఖ్యలు గవర్నర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం అనేది విధ్వంసకరమైనటువంటి పాలన, నియంత్రణత్వ పోకడలకు వెళ్ళినటువంటి సందర్భాలు, ఆర్థిక పరిస్థితికి సంబంధించి కుదేలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చింది, ప్రజల తీర్పు కూడా అంత స్పష్టంగా ఉందని ఆమె చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమంటున్నారు అనేది ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి గాంధీ భవన్ నుంచి మద్ది శ్రీనివాస్ రెడ్డి మనకి టీపీసీసీ అధికార ప్రతినిధి మనకి డిబేట్లో పాల్గొనబోతున్నారు. నమస్తే అండి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ చూసుకుంటే గవర్నర్ వ్యాఖ్యలు చూసుకుంటే ప్రజాప్రభుత్వం వచ్చిందని చెప్తున్నటువంటి పరిస్థితి ఓవైపు కనిపిస్తుంది. గత ప్రభుత్వం పూర్తిగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పూర్తిగా కుదేలు చేసింది, విధ్వంసకరమైనటువంటి పాలన సాగించిందని చేశారు. దానికి ఆ వ్యాఖ్యలకి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇప్పుడు బ్యారేజ్ చేసుకుంటే గవర్నర్ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కంప్లీట్గా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా ప్రజాపాలనని కుంటుపడేటట్టు చేసింది. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందండి. ఇలా కనీసం కాంగ్రెస్ పార్టీ వచ్చి 50 రోజులు కాలే, కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఇంకా అమలు చేయట్లేదు హామీలని వాళ్ళు మరి వీధులెక్కి మాట్లాడటం చాలా ఆశ్చర్యపరంగా. వాళ్ళు 9.5 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు కూడా వాళ్ళు చేసింది ఏం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇప్పుడు ఒక 50 రోజులు కాకముందే వాళ్ళు ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ ఏం చేయట్లేదు, కాంగ్రెస్ పార్టీ ఏమైనా పని చేసుకుంటుంటే వాళ్ళని అధ్యక్షం విద్యాసం బట్టలు తీసుకోవాలి. అన్పార్లమెంటరీ వాడు కూడా ఒక కేటీఆర్ లాంటి కేసీఆర్, హరీష్ రావు లాంటి వ్యక్తులు కూడా మరి అట్లాంటి వాక్యాలు మాట్లాడతారని చాలా ఆశ్చర్యపడం. ఇలా మా రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పిండు, నా బూత్ లెవెల్ టెండర్ల సమావేశం చాలా స్పష్టంగా చెప్పాడు. మేము ఒక ఎస్పెషల్లీ మళ్ళీ అలా ఎట్ ద సేమ్ టైం కూడా మరి రేవంత్ రెడ్డి గారిని ఒక మేస్త్రిగా అనేది మరి ఆయన ఒక రకంగా ఆయన కించపరిచేట్టుగా మాట్లాడాడు. మరి కేటీఆర్ గారు చూస్తే మేస్త్రీలు అంటే తక్కువ అంచనా నాకు అర్థం కాదు. ఆయన ఇల్లు కట్టిన రోజు మేస్త్రీలే కదా, మరి ఆయనకి ఇలా రాజభవనాలు కట్టించి కూడా మేస్త్రీలే కదా, సెక్రటరీ కట్టింది కూడా మేస్త్రీలే కదా, ఇలా తాజ్మహల్ కట్టింది కూడా మేస్త్రీలే కదా. ఇవాళ మేస్త్రీని తప్పు చేసి మాట్లాడతాము, ఏ మేస్త్రిని తప్పు చేసి మాట్లాడతాము కూడా ఆయన చాలా తప్పదు. ఇలా ఎందుకంటే ఇలా అందరినీ గౌరవించవలసినటువంటి అవసరం ఉంది ఈ వ్యవస్థలో. ఇలా మనం ఇక్కడ గాంధీ భవన్లో కూర్చొని నేను మాట్లాడుతున్నట్టు ఇలా మేస్త్రీలు కట్టిన ఇల్లుంట్లో కూర్చొని మాట్లాడుతున్నాను. అదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, అవును నేను కాంగ్రెస్ పార్టీ మీ రాష్ట్రాన్ని మీరు అప్పటికప్పుగా మార్చారు, ఈ రాష్ట్రాన్ని మీరు సరి చేయడానికి వచ్చిన మేస్త్రి అని చెప్పారు ఆయన. కానీ స్పష్టంగా నిన్న మరి ఈవినింగ్ చెప్పడం జరిగింది. వాళ్ళు యొక్క అధికారం కోరుకునే వరకు ఒక దొరతనం, ఒక అహంభావం, ఇంకా అహంభావం పోలే, ఇంకా వాళ్ళు అధికారంలో ఉన్న ఫీలింగ్ తో ఉన్నారు తప్ప వాళ్ళు ఇంకా అదే భ్రమలో ఉన్నారు. దయచేసి ఆ భ్రమ నుంచి బయటకు రండి.
మిమ్మల్ని తెలంగాణ సమాజంతో విసుకొట్టింది, మిమ్మల్ని తెలంగాణ సమాజం వ్యతిరేకించింది. శ్రీనివాస్ రెడ్డి ఇంకో పాయింట్, గతంలో అసెంబ్లీ సమావేశాల్లో కానీ లేకపోతే ఈ మధ్య చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూసుకుంటే కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక్కడ అప్పుడుగా చూపిస్తున్నారు రాష్ట్రాన్ని, కానీ మేము అంతకు మించి డెవలప్ చేసాం, పెట్టుబడులు పెట్టామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాన్ని మీరు ఏ విధంగా చెప్తారు? సార్ ఒక్క నిమిషం లేదు, దయచేసి సమావేశ ప్రేక్షకులు అందరూ కూడా గమనించండి. 2021లో కానీ 2022లో కానీ అంతకుముందు 2020లో కానీ కేసీఆర్ గారు 4 సంవత్సరాల్లో కేవలం ఇదే దావోస్ మీటింగ్ వెళ్ళినా కూడా కనీసం 4 సంవత్సరాలు కలిపి కూడా మరి 40,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకెళ్ళారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకే సంవత్సరంలో పోయారు, అది కూడా ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే పోయి 40,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. అంటే మన దగ్గర పెట్టుబడులు పెట్టేసి చేయగలిగారు. అప్పు అంటే మేము పెట్టుబడులు పెట్టగలుగుతున్నారు. మరి ఇవాళ 4 సంవత్సరాలు 40,000 కోట్ల వేసి ఒక్క సంవత్సరం ఒక్కటేసారి మన బిలీఫ్ వచ్చింది వాళ్ళు. అంటే ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే కమిషన్ అనేవి ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో పెట్టే పారిశ్రామికవేత్తలకు అందరూ కూడా తెలుసు. బీఆర్ఎస్ గవర్నమెంట్ మనం ఏం పెట్టుబడి పెట్టా కూడా 90% జరుగుతుంది. ఇది 30% కమిషన్ ప్రభుత్వము. మనం 1000 కోట్లు పెట్టిన ప్రాజెక్టు పెడదాం, మనకేంటి, నా అల్లుడికి ఏంటి, నా బిడ్డకి ఏంటి అని వాటాలు అడుగుతున్నారు వాళ్ళు. కాబట్టి 4 సంవత్సరాలు కూడా ఏదైనా 4 సంవత్సరాలు కలిగి కూడా 40,000 కోట్లు కూడా ఇన్వెస్ట్మెంట్ తీసుకురాలంటారు దావోస్ నుంచి. మొన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ జరిగింది, ప్రపంచ ఆర్థిక సదస్సు మీటింగ్ జరిగితే మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బుద్ధిర చంద్రబాబు కూడా మంత్రులు లేరు. అక్కడికి వెళ్ళినప్పుడు మరి అతి కొద్ది కాలంలోనే అన్ని వేల కోట్ల రూపాయల మరి అంటే అది కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ రాజ్యం మీద ప్రజలకు కానీ, అంటే భారతదేశ వ్యాప్తంగా కానీ ప్రపంచ వ్యాప్తంగా కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. మనం ఎక్కడ కేసీఆర్ గారు నేను గొప్ప, అది గొప్ప, ఇది గొప్ప, నేను తెలంగాణ జాతిపతని అని చెప్పుకునే కేసీఆర్ కి మరి బయట సమాజం వ్యాపారి గౌరవించింది. ఎవరు మన ఇండియన్ ఆర్థికవేత్తలు కూడా, ఇండియన్ బిజినెస్ మ్యాన్లు కూడా ఎంతవరకు తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారో మన గతంలో చూశాం. ఆయన ఏదైనా కూడా కమిషన్ అడుగుతాడు. మీకు చాలా స్పష్టంగా అమ్మానిస్తూ చెప్తున్నాను. ఎందుకు ఆయన పెట్టుబడులు పెడతానికి రాలేదు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఎందుకు వచ్చారంటే ఆయన 30% కమిషన్ అడుగుతారండి. మీరు ఏమైనా పెట్టుకోండి, అవసరమైతే మా దోసుకోండి, మా సంబంధం లేదు, దగ్గర ఎట్లా పిండుకోండి మీరు, కానీ మాకు 30% ఇవ్వాలి. మెట్రో రైల్వేస్ చేయండి 30% ఇవ్వండి, హైవేస్ చేయండి 30%. అంటే ఈ 30% కమిషన్ తట్టుకోలేక వాళ్ళు గతంలో చాలా మంది కూడా పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఇంకా రకరకాల ఇతర దేశాలు కావచ్చు, మన ఇండియన్స్ కావచ్చు. శ్రీనివాస్ రెడ్డి గారు ఒకసారి మళ్ళీ మనతో పాటు డిబేట్ లో విఠల్ గారు ఉన్నారు, జర్నలిస్టులు అలాగే అనలిస్ట్, ఆయన అభిప్రాయం కూడా తెలుసుకుందాం. ఎస్ విఠల్ గారు చెప్పండి, నమస్తే. అసలు గవర్నర్ వ్యాఖ్యలు నిన్న కానీ ఈరోజు కానీ పూర్తిగా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని బీఆర్ఎస్ పార్టీ నుంచి విమర్శలు వస్తున్నాయి. సో ఇక్కడ ఇప్పుడున్నటువంటి పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యాఖ్యలు చేశారని ఇక్కడ నుంచి విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆమె వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు, మీ అభిప్రాయం ఏంటి? సో గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అక్కడ మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ వీక్షకులకు కూడా. సో గవర్నర్ వ్యాఖ్యలు రాజ్యాంగ ప్రకారం సాధారణంగా ఏంటంటే గవర్నర్ అభిప్రాయము అక్కడ ఉన్నటువంటి అంటే అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని గవర్నర్ వ్యక్తపరుస్తారు సాధారణంగా. అంటే అది ఆగస్ట్ 15th రోజు కావచ్చు, రిపబ్లిక్ డేకి సంబంధించి గవర్నర్ అంటే హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. బట్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గవర్నర్ గారు యాక్ట్ చేస్తారు. ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అంటే చీఫ్ మినిస్టర్ అండ్ క్యాబినెట్ వారిచ్చినటువంటి డ్రాఫ్ట్ కానీ వారిచ్చిన సలహాల సూచనలు మాత్రమే బేస్డ్ ఆన్ దట్ గవర్నర్ గారి అభిప్రాయం ఉంటుంది తప్ప గవర్నర్ గారికి సొంత అభిప్రాయం అంటే ఏముండదు. సో ఇవాళ గవర్నర్ గారు వ్యక్తపరిచినటువంటి అంశాలు ముఖ్యంగా గత ప్రభుత్వం పైన అంటే గతంలో ఎన్నికల సందర్భంలో ఇటు ప్రతిపక్ష పార్టీ బీజేపీగా మేమైనా కాంగ్రెస్ పార్టీ అయినప్పట్లో ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇవాళ గవర్నర్ గారు కూడా ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ప్రజలు గతంలో ఈ రకంగా ఇబ్బంది పడ్డారు గత ప్రభుత్వంలో, వారి యొక్క నియంతృత్వ పోవడం కారణంగా, వాళ్ళకు అవినీతి పైన ప్రజలకు ఎవరు కలవకపోవడం కారణంగా అదే అభిప్రాయంలో గవర్నర్ గారు తన ప్రసంగంలో రిపబ్లిక్ డే ప్రసంగంలో వ్యక్తం చేశారు. దాంట్లో తప్పు పట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. అందుకనే కదా గత ప్రభుత్వం పోయిన ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించి తెలంగాణ తెచ్చిన మేమే పోరాట యోధులం అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వం ఇలా ప్రజలు ఎందుకు ఓడించారంటే ప్రజలు అనేక కష్టాలు పడ్డారు గత ప్రభుత్వంలో. ప్రజలకు ఎవరికి కలిసే అవకాశం లేదు, అనేక అవినీతి ఆరోపణలు, నియంతృత్వ పోకుండా తెలంగాణ ప్రజల్లో ఏదైనా భరిస్తారు కానీ అహంకారము నియంతృత్వం భరించరు. ఇవాళ జరిగింది కూడా కదే. ప్రభుత్వం ఒకనొక సందర్భంలో ప్రజలు బీజేపీని గెలిపించుకుందాలని అనుకున్నారు. బట్ వివిధ కారణాల ద్వారా ఇప్పుడు కాంగ్రెస్ తన అడ్వాంటేజ్గా తీసుకుంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ అభిప్రాయాన్ని ప్రభుత్వ అధినేతగా గవర్నర్ గా తమ అభిప్రాయం చెప్తారు. ఇవాళ వారు వ్యక్తం చేసినటువంటి 2-3 అంశాలు ముఖ్యంగా ప్రజలతోటి కలిసే అవకాశం లేకుండే గతంలో,
ఇది డిక్టేటర్ ప్రభుత్వం అని కొంతమంది నాయకులు అంటే అట్లాంటి పాడి కౌశిక్ రెడ్డి లాంటి నాయకులు చేసినటువంటి ప్రసంగాన్ని కూడా ఇవాళ గవర్నర్ గారు తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. నిజంగా ప్రజల్ని బ్లాక్మెయిల్ చేయకూడదు కదా. ఒక ఎమ్మెల్యే గెలవడానికి మీరు ఓటు వేయకపోతే సూసైడ్ చేసుకుంటా అని చెప్పి బెదిరించి ఓట్లు వేసుకున్నారు. మరి దానిపైన ఈ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది అంటే ఒక బలవంతం పెట్టి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు వేయించుకున్న సందర్భంలో ఓట్లు వేసారు, ప్రజలు కూడా ఓట్లు వేసారు, ఎమ్మెల్యే గెలిపించుకున్నారు. మరి అట్లాంటి ఎమ్మెల్యే పైన రేపు స్పీకర్ ఎమ్మెల్యే అన్నప్పుడు అసెంబ్లీకి హెడ్ కాబట్టి స్పీకర్ గారు ఏం చర్యలు తీసుకుంటారు? అట్లాంటి వ్యక్తి పైన ఏమైనా చర్యలు ఉంటాయా? తన యొక్క సభ్యత్వాన్ని రద్దు చేస్తారా? ఇవన్నీ కూడా స్పీకర్ పరిధిలో ఉంటాయి. కాబట్టి ఏదేమైనా వాళ్ళ గవర్నర్ గారు వ్యక్తపరిచినటువంటి ప్రతి అంశం కూడా ప్రజలు గతంలో అనుకున్నటువంటి అంశాన్ని వారు చెప్పడం జరిగింది. అది వాస్తవం కూడా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాసిచ్చినప్పుడు కూడా వారు చెప్పిన అభిప్రాయాలు గవర్నర్ గారు చెప్పినప్పుడు కూడా యాజ్ ఎ కాన్స్టిట్యూషన్ అంటే ఈ రోజు రిపబ్లిక్ డే రోజు ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగానే బీజేపీ చూస్తుంది. అవుతుంది అంటే రాబోతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఏవైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ముందు నుంచిగానే వ్యూహంగా వెళుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ గవర్నర్ చేత వ్యాఖ్యలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో సో అది పూర్తిగా దాన్ని బేస్ చేసుకుని ఉందని కూడా బీజేపీ పార్టీ నుంచి కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కొన్ని వ్యాఖ్యలు వచ్చినట్టు మన సమాచారం అవుతుంది. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీ పార్టీ ఏకీభవిస్తున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో. సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి గవర్నర్ గారు ఇవాళ ఈ ప్రభుత్వానికి హెడ్. కాంగ్రెస్ రాజ్యాంగం ప్రకారం కాన్స్టిట్యూషనల్ హెడ్ అనేది గవర్నర్ గారే. గవర్నర్ గారు ఇక్కడ సొంత అభిప్రాయం ఉండదని నేను చెప్పదలుచుకున్నాను. మా పార్టీ అభిప్రాయం కూడా అదే. గవర్నర్ గారు అయితే ఈ ప్రభుత్వం ఏమనుకుంటుంది, ఏ విషయాలైతే వ్యక్తం చేస్తుందో ఆ విషయాలనే తన ప్రసంగంలో రిఫ్లెక్ట్ ఉంటుంది సహజంగా. రేపు అసెంబ్లీ మీటింగ్ జాయింట్ సెషన్ ఒక అసెంబ్లీ మీటింగ్ నాడు ప్రభుత్వమే అభిప్రాయాన్ని చెప్తుంది, ఒక నోట్ పంపిస్తుంది, గవర్నర్ గా ఆ ప్రసంగాన్ని చెప్తారు. ఇక్కడే గవర్నర్ గారితో ఫ్రీడమ్ తీసుకొని రిపబ్లిక్ డే కాబట్టి ప్రభుత్వం ఎట్లా పని చేసింది అనేటువంటి వ్యక్తం చేసి ఉంటుంది. మేము అలా తప్పు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. సో కాంగ్రెస్ పార్టీ అభిప్రాయమే కాదు, ఇది ప్రజల అభిప్రాయం. గవర్నర్ గారి అభిప్రాయం కూడా కాదు, ఇది ప్రజల అభిప్రాయం. గతంలో ప్రజలు అనేక రకాలుగా అనేక రంగాల్లో బాధపడ్డారు కాబట్టి, నష్టపోయారు కాబట్టి ప్రభుత్వాలు మారినాయి. వల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేపు 50 రోజులు 60 రోజులు అవుతుంది. మేము వెంటనే బీఆర్ఎస్ లాగా తొందరపడట్లేదు. వాళ్ళు 100 రోజులు. విఠల్ గారు ఇంకో పాయింట్ మనకి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ప్రజాప్రభుత్వం అనేది మెన్షన్ చేశారు గవర్నర్. సో దాన్ని ఏకీభవిస్తున్నారా మీ పార్టీ తరపు నుంచి? ప్రజాప్రభుత్వం ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాదా? ఫ్రెండ్ గా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి డెమోక్రసీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అవుతుంది. దానికి భిన్నంగా కేసీఆర్ గారు పోయిండు. ఆయన ఒక రాజు అనుకున్నాడు, రారాజు అనుకున్నాడు. ఇంకో 100 ఏళ్ళు తన కుటుంబం పరిపాలిస్తే ఆయన మర్చిపోయాడు. 1947 కన్నా ముందుంది అనుకున్నాడు ప్రభుత్వం. అంటే నిజాం పీరియడ్ లో ఏ ప్రభుత్వం నేను ఏం చెప్తే నడుస్తుంది అనుకున్నారు. దాన్ని ప్రజలు తిరస్కరించారు కదా. ప్రజలు డెమోక్రసీలో ప్రజల అత్యున్నతమైనటువంటి న్యాయ నిర్ణేతలు, ప్రజలకు ఉన్నటువంటి ఓట్ హక్కు అనేది విశేష అధికారం, ఎంత అడ్వాన్సే అధికారం ఉంది. కాబట్టి గత ప్రభుత్వాన్ని దించిండ్రు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది. వాళ్ళు మేలు చేస్తే వాళ్ళ ప్రజలకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చగలిగితే ప్రజలు మన్నం కొడతారు. లేదు అందుకే మేము బీఆర్ఎస్ పార్టీ లాగా తీవ్రమైన విమర్శలు ప్రభుత్వం మీద ఎందుకు చేయట్లేదంటే వీఆర్ వెయిటింగ్. వాళ్ళు 100 రోజులు అన్నారు. 100 రోజుల్లోగా అన్ని 6 గ్యారంటీల అమలు చేస్తామని చెప్పారు. ఉద్యోగుల నోటిఫికేషన్ ఇస్తారు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు.